స్థుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి సమయాన్ని బట్టి సహాయం స్తోత్రాలు ప్రభా ఈ సెమినార్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలను సంఘమును దీవించండి. పోస్టుగా అతిథిగా చేసినటువంటి మీ సేవకులను మీ ఆత్మతో నింపండి. తెలుగుగా ప్రభావ సంగమంది ప్రభావ సిద్ధపడి వస్తుంది కదండి. వారి ప్రయాణంలో తోడుకుండండి. చేయాల్సినటువంటి గంగస్థానం క్షేమంగా గర్వమిస్తానికి తోడుకురాలని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు ప్రభావ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నాయన యొక్క కార్యక్రమాన్ని ఆదరణి అంచే వరకు ప్రభావ మీరే అధ్యక్షుని నడిపించమని మేము ఆహ్వానిస్తున్నాం. మా మధ్య మీ పరిశుద్ధాత్మ సహవాసం దయచండి, సంచారం దయచండి. ప్రభావ మమ్మల్ని అందరినీ వచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ జీవం గల వాకులతో మనందరినీ కూడా దర్శించండి. సమయం సమస్తాన్ని స్వామిని అందించుకోండి ప్రభావ. మర్యాదగా క్రమంగా జరిగించి ఇదే మహిమ పొందమని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో మీకు వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో ఆంధ్రప్రదేశ్ కీర్తన నుండి 144వ కీర్తన క్రీస్తే సర్వాధికారి అనే కీర్తన పాడుకుందాం. 144వ కీర్తన క్రీస్తే సర్వాధికారి. ఈ కీర్తన అందరం కూడా కలిసి పాడుకుందాం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే But
రెండవ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 8 వచనంలోకి మిసెస్ శ్యామసుందర్ గారు వారు చదువునిస్తారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు మిసెస్ శ్యామసుందర్ గారు చదివిస్తారు. వెంకటేశ్వరం గారి ప్రాంతంలో నడిపిస్తారు. యేసుక్రీస్తు దాసుడు అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయనది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభువైన యేసును కూర్చున్నట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపను సమాధానము విస్తరించుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు కట్టించుకొని దేవ స్వభావములను పాలువారన్నట్లు వాటిని అనుగ్రహించండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహములు, ఆశా నిగ్రహమునందు సహనములు, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సౌలభ్యమైనను నిష్ఫలమైనను కాకుండా చేయండి. దేవుడి తన శుభవార్తను మనం దీవించుకుందాం. వందనాలు తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, నీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. గడిచిన దినములన్నింటిలో మమ్మల్ని అందరినీ కూడా క్షేమకరంగా కాచి కాపాడే కృపానికి వందనాలు అయ్యా. నువ్వు ఇచ్చిన ఈ వాతావరణం బట్టి నీ పాదలకు వందనాలు. కాలము సమయములు నీ ఆనందంలో ఉన్నాయని మరొక మారు మేము గుర్తెరగడానికి సహాయం చేయని దేవానికి వందనాలు. మరి ఈ దినం వరకు మీ సన్నిధానంలో చేసిన ప్రార్థన మీరు ఆపించే దేవానికి వందనాలు. ఆయన నీ దాసుడు నీ తోడుకుని వచ్చి మా మధ్య నా తండ్రి, నా ప్రభువా, నీ వాక్యం చెప్పడానికి నాయన నా తండ్రి ఆయన నీ శిలువ చాటు మరుగుపరచండి తండ్రి. నీకు వందనాలు. మాకు ఏ ఆహారం అవసరమై ఉన్నదో తండ్రి నాయన మేము నాయన నా ప్రభువా ఆసక్తితో నీ సన్నిధానంలో కాచుకొని ఉన్నాం దేవానికి వందనాలు. నాయన మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం కాబట్టి నీ నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల మేము జీవిస్తామని నీ గ్రంథంలో రాయించారు తండ్రి. మీ పాదములకు వందనాలు అయ్యా. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు సిద్ధపరచండి, దాన్ని విరిచి వడ్డించండి దేవానికి వందనాలు. రావాల్సిన బిడ్డలు కూడా అయ్యా సమయం తోడుకొని రండి. నిర్లక్ష్య భావాలతో ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా బుద్ధి కలిగిన అయ్యా కన్యకల వలె నీ సన్నిధానంలో ప్రభువా అయ్యా నువ్వు ఎప్పుడు తలుపు తీస్తావని ఆశతో ఎదురు చూచేవారుగా ఉండడానికి సహాయం
అనుదినం కూడా నీ బల యొక్క అయ్యా నీ సన్నిధానంలో ఆయన చేరుకుంటున్నాం. కానీ ప్రభువా అయ్యా నాయన ఇంకా మాలో ఉన్న నీకు ఆయాసకరమైన ప్రతి మార్గాన్ని నిలిచి మిమ్మల్ని హత్తుకొని జీవించడం మాకు నేర్పించండి తండ్రి. నీకు వందనాలు. ఇదిగో నాయన దాసుడు నా ప్రభువా వాక్యం విద్యుత్ ఉన్నప్పుడు మా హృదయాలు తెరవండి, మా హృదయాలు మండింప చేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్ చేసినటువంటి వారికి అలాగే చేసినటువంటి వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి మా మంచుకు వచ్చినటువంటి శ్రీకాంత్ గారిని ఇంట్రడ్యూస్ చేయడానికి రెవరెండ్ వైజాగ్ జడ్జ్ గారు మా మంచి ఉన్నారు. మరి వారికి సమయాన్ని అందిస్తూ ఉన్నాను. దేవుని చిత్తాన్ని బట్టి మన ఆహ్వానాన్ని గురించి మనకు వచ్చినటువంటి రెవరెండ్ శ్రీకాంత్ జేమ్స్ గారిని సంఘానికి పరిచయం చేయడానికి నిర్వహించినటువంటి బాధ్యతను బట్టి సంఘానికి చేస్తూ సంవత్సరం పైనే నేను అయ్యగారిని మన సంఘానికి ఆహ్వానించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ వారు ఒక మాట చెప్పారు, ఆదివారాలు నాకు రావడానికి కుదరదు అని అన్నారు కాబట్టి అవ్వలేదు. కానీ ఒక నెల 15 రోజుల క్రితం మాత్రం నేను వారిని కలిసి ఇలా మా సంఘానికి వచ్చి సెమినార్ చేయాలి, అది సాటర్డే పడిందని అన్నప్పుడు వారి ప్రయత్నం అంగీకరించి మన మధ్య ఉన్నారు. వారిని సంఘానికి పరిచయం చేయడానికి వారు ప్రస్తుతం మన ట్రినిటీ లూథరన్ చర్చిలో కాపులుగా పనిచేస్తున్నారు. మరి గత కొద్ది నెలల క్రితం వరకు ఆయన డిప్యూటీ బిషప్గా కూడా చేశారు. వారు అనేకమైనటువంటి సమావేశాల్లో సభల్లో వారు మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ ఉండడం జరిగింది. మీరు మన సంఘానికి కూడా వస్తే మంచిది అని దేవుడు నన్ను ప్రేరేపించాడు. అప్పటి నుంచి నేను ప్రయత్నంలో ఉన్నాను. వారు అనేకమైనటువంటి జాతీయ అంతర్జాతీయ సభల్లో కూడా మాట్లాడినటువంటి వారు. ఆయన నేషనల్ కోఆర్డినేటర్ ట్రైబల్ దళిత్ మిషన్స్ మధ్య చెన్నైలో వారు పనిచేశారు. అది యుఈఎల్సిఐ అనే సంస్థకు అనుబంధంగా వారు చెన్నైలో వారు పనిచేయడం జరిగింది. అలాగే వారు వరల్డ్ విజన్లో ప్రాజెక్ట్ ఆఫీసర్గా అలాగే పనిచేయడం జరిగింది. తర్వాత లీడర్షిప్ పొజిషన్ ఎస్సీఎంజే సంస్థ ఉంటుంది. అలాగే వైఎంసీఏ మనకందరికీ బాగా పరిచయం. వాటిలో వారు లీడర్షిప్ పొజిషన్లో వారు అనేకమైనటువంటి బాధ్యతలు వారు చేయడం జరిగింది, ప్రస్తుతం చేస్తున్నారు. అలాగే అంతర్జాతీయ కాన్ఫరెన్సెస్లో కూడా వారు మొత్తగా వాడబడ్డారు. అలాగే లీడర్షిప్ మెంటర్ అంటే నాయకులను తయారు చేసేటటువంటి లేక నాయకుడికి మాదిరి చూపించేటటువంటి ఒక వ్యక్తిగా దేవుడు ఆయనని నిలవబెట్టడం జరిగింది. మరి ప్రస్తుతం అయితే ఆయన మరి డాక్టరేట్ చేస్తూ ఉన్నారు. కాలిఫోర్నియా సెయింట్ లూయిస్ ఈఎస్ఐ అనుబంధంగా ఉన్నటువంటి ఈఎస్ఐ సంస్థలను, అలాగే మన ఎమ్మెల్సీయు షిల్లాంగ్ భారతదేశంలో షిల్లాంగ్లో వారు డాక్టరేట్ విద్యను అభ్యసిస్తూ పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవుడు బలమైనటువంటి సాధనాలుగా అనేకమైనటువంటి మన పట్టణంలో, మన రాష్ట్రంలో, మన దేశంలోని అనేకమైనటువంటి ఇతర దేశాల్లో దేవుడు వాడుకుంటున్నాడు. ఈ దినాన్ని వారు మన మధ్య నుండి మనకు ఆశీర్వాదకరం. కాబట్టి వారు మనతో గడిపినటువంటి
సమయాన్ని మనకు ఆశీర్వాదంగా దేవుడు చేయాలని వారిని దేవుడు ఇంకా బలమైనటువంటి సాధనంగా వాడుకోవాలని ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఇంకా పరిచయం ముగిస్తున్నాను. వారిని మన సంఘపక్షంగా గౌరవించడానికి సంకీర్తన వచ్చే ఒకేతో వారిని సత్కరిస్తుంది. మన సంఘం అందరితో తరఫున వారికి నేను ఆహ్వానాన్ని ఒకసారి థ్యాంక్ యూ. మరి చక్కగా పరిచయం చేసి గౌరవించినటువంటి విధానాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళగా మరి అనేక దినం నుండి కూడా ప్రార్థన ద్వారా ఈ సెమినార్ కోసం మనం సిద్ధపరచబడ్డాం. మన మధ్యలో ఇటు రీతిగా దేవుడు శ్రీకాంత్ జేమ్స్ గారిని నడిపించడం దైవ ఉద్దేశం కనుక ఈ సమయంలో మనము వారి ద్వారా దేవుడు అందించేటటువంటి వాక్య సత్యాన్ని వినడానికి సిద్ధపడదాం. దేవుడు వారిని ఒకరిని దీవించి ఆశీర్వదించునుగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా లేచి చూడదాం. ఈ సినిమాను మనం ప్రారంభం చేద్దాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ గల తండ్రి, నీ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ కృప ద్వారా ఆయన ఈ యొక్క అద్భుతమైనటువంటి సెమినార్ ద్వారా సత్యాన్ని వాక్యాన్ని నీ బిడ్డలో నింపడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సహవాసాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దీన్ని మేము ఆయన ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో దీన్ని ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాతో ఉండమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఈ యొక్క సెమినార్ను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రారంభం చేస్తూ ఉన్నాం.